హాయ్ ఫ్రెండ్స్, మీ గౌరీస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మనం ఒక నిజమైన నిజం చెప్పుకోబోతున్నాం. మనం డిసెంబర్ పూలు చూస్తాం కదా, ధనుర్మాసంలో. చూడండి, డిసెంబర్ పూలు అసలు పేరు ఎందుకు వచ్చిందంటారు? ఇది డిసెంబర్లోనే పూస్తుంది కాబట్టి ఈ పేరు వచ్చింది. వాటికి తోడు ఇగో లిల్లీలు, మేమున్నాము అంటూ తెల్లగా మృదువుగా ఆ డిసెంబర్లు పూయడం మొదలుపెట్టాక మనకి ఆహ్లాదం, దేవుడి దగ్గర ఎంతో ఆనందం. అలాగే మీరేనా పక్కన మేము ఉన్నామా అంటూ ముళ్ళగోరింటలు. డిసెంబర్ నెల ఏ నెల అండి నిజంగా. మేమన్నా తక్కువ తిన్నామా అంటూ గులాబీలు, మందారాలు. చారడేసి కళ్ళులాగా చారడేసి మందారాలండి ఇవి. ముళ్ళగోరింటల్లో ఈ ముళ్ళగోరింటలకి ఒక ప్రత్యేకత ఉందండోయ్. ఈ ముళ్ళగోరింటలు చేస్తే దేవుడికి బంగారు పూలతో పూజ చేసినట్లు అని మన పెద్దవారు మనకి చెప్తుంటారు. అందుకని ఈ పూలు మాత్రం తప్పనిసరిగా మన గార్డెన్లో ఉండాలి. ఎందుకంటే అసలు ఈ పూలు స్వామివారి పాదాల ముందుకు చేరగానే నిజంగా సువర్ణం పెట్టామా అన్నట్లుగా ఉంటుంది కదా. నేను తక్కువ తిన్నానా అంటూ నందివర్ధనం పూసేస్తోంది. మంచు పూలలాగా ఉంటుంది, మంచు గడ్డలాగా తెల్లగా మిలమిలా మెరుస్తూ చూడ్డానికే కనువిందు చేస్తూ ఉంటాయి ఈ నందివర్ధనాలు. డిసెంబర్ నెలని సొంతం చేసుకున్న డిసెంబర్లు ఇవి కూడా కరెక్ట్గా డిసెంబర్కే వస్తుందండి పూత. మేములేమా అంటూ చామంతులు. చూసారా, కనువిందు చేసే టెర్రస్ గార్డెన్కి ఇదొక బ్రహ్మాండమైన కనువిందు చేసే ఫ్లవర్ చామంతి. డిసెంబర్కి హారతినిచ్చే తెల్ల డిసెంబరు. ఇవి చాలా డెలికేట్ అండి. అన్నిటికంటే ముందే పూస్తాయి, అన్నిటికంటే ముందే రాలిపోతాయి. పట్టుకుంటే ఎంత డెలికేట్ అంటే చక్కగా స్మూత్గా